చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆనాడు నైజాం ప్రభుత్వంలో రజాకార్ల దాడులు, అరాచకాలు ఒకవైపు ఉంటే, వారికి అండగా నిలిచే భూస్వామ్య వర్గాలు వారు కూడా సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్య వర్గాలు అందరిపై దాడులు చేసే అటువంటి వారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రజక సోదరుల అభ్యున్నతికి పాటుపడాలని, ప్రభుత్వ పథకాల అమలులో రజక సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక కుల సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆశయాలు, చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చాకలమ్మ, చాకలి ఐలమ్మ ఆశయాలను, చాకలి ఐలమ్మ ఆశయాలను, చాకలి ఐలమ్మ. जोहार चाकली ఐలమ్మ, जोहार जोहार वीरनारी चाकली ఐలమ్మ, चाकली ఐలమ్మ, जोहार चाकली ఐలమ్మ, जोहार 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 चाकली ఐలమ్మ, जोहार जोहार. సలీం కిందకెళ్ళి విగ్రహం కిందకెళ్ళి కొంచెం డౌన్ చేస్తే जोहार चाकली ఐలమ్మ, जोहार जोहार चाकली ఐలమ్మ, जोहार जोहार. తెలంగాణ సాయుధ పోరాటాలు వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గారు మరియు మాజీ జీవన్ రెడ్డి సార్, మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు మరియు అందరూ హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిల్లబాయి చౌరస్తా నందు చింతకుంట చెరువు గడ్డపైన ఉన్నటువంటి చాకలి ఐలక్క గారి విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, పోరాటాల విముక్తి కొరకు ఏదైతే చాకలి ఐలమ్మ గారు పోరాటం చేసిందో, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయం సాధించిన వీర వనిత చాకలి ఐలక్క గారు. ఒక విషయం ఏంటంటే, కొడుకును కానీ భర్తను కానీ నల్గొండ జిల్లా లోపల జైల్లో పెట్టి హింసించి నిర్బంధం చేసినప్పటికీ ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఆవేదనకు గురి కాకుండా పోరాటం చేసి ముందుకు పోయిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు. అట్లాగే వారి భూములను, వారి ఆస్తులను భూస్వామ్య విధానంతో భూస్వాములు ధ్వంసించి పంట పొలాలను సర్వనాశనం చేసినప్పటికి కూడా ఎలాంటి పోరాటాన్ని ఆపకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయిన వీర వనిత చాకలి ఐలక్క గారు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నారు. ఆనాడు నైజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు భూస్వామ్య విధానాలపై పోరాటం చేయటం,
పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక ఆలోచనకు అంకురార్పణ చేసింది మరి చాకలి ఐలక్క అని చెప్పక తప్పదంటున్నాను. తాడిత పీడిత వర్గాలకు అండగా నిలిచి భూస్వాములతోని పోరాటం చేయడము, మన రజాకర్ల ఉద్యమాన్ని ఏదైతుందో రజాకర్ల యొక్క దాష్టికాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి ఒక ధీర వనిత మరి చాకలి ఐలక్క గారు అని చెప్పక తప్పదంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఒక విధంగా చాకలి ఐలక్క గారి మరి ఉద్యమం స్ఫూర్తిదాయకం అని చెప్పక తప్పదు. మరి అటువంటి యొక్క చాకలి ఐలక్క మన రజక సోదరులకే కాకుండా యావత్ సమాజానికి మహిళా లోకానికి ఏదైతుందో మరి ఆదర్శవంతురాలుగా మనం భావిస్తామని చెప్పండి. అటువంటి ధీర వనిత మరి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అట్లాగే మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులైనటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు మరి ముఖ్య అతిథిగా వారు రావటం హర్షించదగ్గ విషయం. వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా హిందూ సమాజంలో రచకుల పాత్ర ప్రధానమైనది చెప్పక తప్పదని చెప్పండి. అలా హిందూ సమాజంలో చేపట్టే ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమం అయినా కానీ రజకుల పాత్ర లేనిది మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేము. అటువంటి ఒక రజక సామాజిక వర్గాన్ని మనం ప్రోత్సహించటానికి అటు వారికి వృత్తిపరంగా కానీ లేక ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటిలో కూడా రజక సోదరులకు మరి ఆడబిడ్డలకి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని చెప్పని నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా మా రజక సంఘ పెద్దల ఆధ్వర్యం లోపట వీర వనిత మహనీయురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా రజక సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మరి కార్యవర్గానికి సంబంధించినటువంటి రజక పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈరోజు ప్రధానమైనటువంటి జగిత్యాల జిల్లాలో మంచిళ్ళ బావి దగ్గర గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించుకుంటూ ఆ రోజు సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన వీర వనిత. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు, భర్తను కొడుకును చిత్రహింసల పాలు చేసినా కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మహోన్నతమైన వనిత చాకలి ఐలమ్మ. ఆ మహనీయురాల యొక్క అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అట్టడు వర్గాలు కానీ బలహీన వర్గాలకు గొప్పగా వారి గుర్తింపు ఉండాలని రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దల గుర్తింపు, ఆ సంఘానికి ఆ వర్గానికి చాకలి ఐలమ్మ మహనీయురాలు, ఆ వంశం నుంచి వచ్చిన మహనీయురాలు యొక్క నామకరణం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో రజక వర్గాలందరినీ గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ మహనీయురాలి యొక్క పేరును మరొక మహిళా విశ్వవిద్యాలయానికి పోటీలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ఏర్పాటు చేయడం అనేది అది ఎవరు మర్చిపోలేని విషయాన్ని కూడా మనవి చేస్తూ మా రజక సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ మనం పోయేటప్పుడు మహనీయురాలు చాకలి ఐలమ్మకు మనం దండేయాలని చెప్పి వారు కోరిన వెంటనే మాకు ఈ అవకాశం రావడం, మరి మా రజక సోదరులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కూడా ప్రభుత్వ పరంగా నేను కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ మహనీయురాలకి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా మీ నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.